నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మన రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. ఆయన వెంపలో ఉంటారు, నేను కలకత్తాలో ఉంటాను సార్. ఈరోజు కలకత్తాలో ఈ కారు ఉంది సార్. ఈరోజు 17వ తారీఖు ఏప్రిల్ నెల 2026. టైం వచ్చి 2:30 అయింది సార్. మీ ముందుకి చాలామంది ఇన్నోవా అడుగుతున్నారు. కొనినా కొనకపోయినా పెట్టడం, అప్లోడ్ చేయడం అనేది నా బాధ్యత. మీ ముందుకి సంవత్సరం కూడా పూర్తి అవ్వలేదు సార్. ఈ కారు 2025 జూన్ నెల 30వ తారీఖు జార్ఖండ్లో రిజిస్ట్రేషన్ సార్. నెంబర్ ఓపెన్, మీరు సర్వీస్ రికార్డు చూసుకోండి. 6,000 మాత్రమే తిరిగింది సార్. 6,300 తిరిగినటువంటి డీజిల్ కారు, టాప్ మోడల్, 2.4 జెడ్ వేరియంట్ సార్. ఆన్ రోడ్ ప్రైస్ 31 లక్ష, సుమారుగా 31 లక్ష ఆన్ రోడ్ అవుతుంది. ఈరోజు సుమారు 8 లక్షలన్నర వేరియేషన్తో మనకు మంచి ఆఫర్లో ఈ కారు వస్తుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. కొత్త కారు కొన్నట్టే సార్. ఇన్వాయిస్ మీ పేరు మారుతుందేమో తప్ప కారు మాత్రం కొత్త కారు కొని మళ్ళీ కొన్ని సంవత్సరాలు లైఫ్ లాంగ్ హ్యాపీగా నడుపుకోవచ్చినటువంటి కారు. 6,300 తిరిగిన ఇన్నోవా బహుశా ఇండియాలో మనమే పెట్టుంటామేమో. ఇదంతా కూడా మీ ఆశీర్వాదం సార్. ఇంకొకసారి దీని డీటెయిల్స్. 2025 జూన్ 30వ తారీఖు రిజిస్ట్రేషన్. ఇన్నోవా క్రిస్టా డీజిల్ జెడ్ వేరియంట్ సార్. దీని ప్రైస్ ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఇంకొక విషయం సార్, మీరు వీడియో అంతా చూసి కారు నచ్చి ప్రైస్ కూడా మీరు విని ఆ రేటుకి మీకు నచ్చితేనే ఫోన్ చేయండి సార్ దయచేసి. ఎందుకంటే ఫోన్లు ఎక్కువ వస్తున్నాయి. నేను ఒక్కడనే ఉంటున్నాను, రమేష్ గారు అక్కడ ఉంటున్నారు. ఇద్దరం ప్రతి ఫోన్ మేము అటెంప్ట్ చేసి సమాధానం చెప్తున్నాము. మేము పెట్టిన ప్రతి ప్రైసు ఏది కూడా నెగోషియబుల్ ఉండదు సార్. 12 లక్షలు చెప్పారు సార్ కారు. ఇది 22 లక్షలు చెప్పారు. హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. ఆయన అదే అన్నారు, ఇప్పుడు అదే గుర్తొచ్చింది. 22 లక్షలు చెప్పినటువంటి కారు నేను బార్గెన్ చేసి 21,60,000కి ఫైనల్ చేసాం సార్. 21,60,000 సార్. ఇక్కడ క్యాష్ పెట్టి కొనుక్కోవాలి. ఇంకొక విషయం, ఈ కారుకి లోన్ కావాలంటే చేయిస్తాము. ఇండియాలో ఎవరికైనా మీ ప్రొఫైల్ బాగుంటే, గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, మీకు ఐటీ రిటర్న్స్ కానీ ఉంటే, ప్రొఫైల్ బాగుంటే లోన్ చేయిస్తాం. ఇక్కడ నుంచే బ్యాంకులకి. బోర్డు అయితే మారదు. లోన్ తీరే వరకు ఇదే బోర్డు ఉంచుకోవాలి. లేదా క్యాష్ పెట్టి కొనుక్కుని మీ పేరు మారిన తర్వాత ట్యాక్స్ కట్టుకుని, ట్యాక్స్ విషయంలో చూస్తే నేను ఇంకా లెక్క వేయలేదు సార్, కంపేర్ చేయలేదు. మీరు చూసుకోండి. దీనికి 4 లక్షలు అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు ట్యాక్స్. దీన్ని బట్టి లెక్క వేసుకుని కొత్త కారు మీద ఒక 4 లక్షలు తక్కువగా వస్తుందంటే ఈ కారు తీసుకొచ్చనే నా అభిప్రాయం. కొత్త కారు మీద 10 నెలలు అయిన కారు, 10 నెలలు కూడా ఏప్రిల్, మే, జూన్, 10 నెలలు అయిన కారు 3.5-4 లక్షల రూపాయలు తక్కువగా వచ్చిందంటే తీసుకొచ్చు కదా సార్. 6,000 తిరిగింది. ఏం తిరిగింది సార్? నలిగింది కారు. బంపర్ టు బంపర్ ఒరిజినల్గా ఉంది. ఒక ఆర్మీ పెద్ద ఆఫీసర్ కారు అయిన జార్ఖండ్లో సార్ కారు. ఇది మన దగ్గరకు వచ్చింది, వీడియో తీస్తున్నాం. మీకు నచ్చితే ఫోన్ చేయండి. దీని ఒక ఎయిర్ బ్యాగ్స్, సేఫ్టీ పరంగా ఇవన్నీ నాకంటే మీకే ఎక్కువ తెలుసు. గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. దీనికి ఇదిగోండి సార్. సార్ చూశారు కదా, ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి సార్. ఇదిగోండి దీనికి ఇదిగోండి బ్లర్ వస్తుంది అయితే మరి. సార్ చూశారు కదా ఫ్రంట్ ప్రొఫైల్. ఒక్కసారి ఇది ఆఫ్ చేసి ఆన్ చేస్తాను. వీడియో ఎలా వచ్చిందో చూసుకోవాలి. ఓకే సార్, ఎలా వచ్చిందో క్వాలిటీ అని ఒకసారి చూసుకోవడం కోసం నేను మొబైల్ మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేశాను సార్. ఇదిగో చూసుకోండి సార్. ఇప్పుడు షోరూమ్కి వెళ్తే ఏదైతే కొంటారో అదే షేప్ సార్, అదే మోడల్ కారు. మీకు నెంబర్ ఓపెన్ పెడుతున్నాను. ఫస్ట్ ఓనర్ వెహికల్. 2025 2030 దాకా ట్యాక్స్ ఉంటుంది సార్ జార్ఖండ్లో. మరి ఎప్పుడు దాకా కట్టారో చూడలేదు, సారీ. ట్యాక్స్ జార్ఖండ్లో వేరే ట్యాక్స్ కాబట్టి నేను అదేం చూడలేదు. మనకి ఎన్ఓసి ఇస్తాం ఇండియాలో ఎక్కడికైనా. చూడండి సార్,
ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు టోటల్ ఒరిజినల్, బంపర్ టు బంపర్ ఒరిజినల్ సార్. డైమండ్ కట్ అలాయ్ వీల్స్ సార్. కంపెనీ నుంచి వచ్చిన టైర్స్. ఇంకా 6000 తిరిగిందంటే ఫుల్గా ఉంటాయి సార్. ఇంకా 6000 తిరిగిందంటే ఇంకేముంటుంది సార్, 90% ఉంటాయి కదా, అలాగే ఉన్నాయి సార్ టైర్స్. ఓకే సార్, ఎక్కడ స్క్రాచెస్ కట్ట నాకేం కనిపించలేదు, చూపిస్తాను. కీలెస్ ఎంట్రీ సార్. ఎలక్ట్రానిక్ సీట్ సార్. డ్రైవర్ సైడ్ పుష్ స్టార్ట్ ఉంటుంది. అన్ని ఫీచర్స్ సార్, మీకు ఇవన్నీ తెలుసు. అన్ని ఫీచర్స్. రూఫ్ ఏసీ ఉంటుంది. రూఫ్ చాలా అంటే చాలా నీట్గా ఉంది సార్. ఏమి యూజ్ చేయనటువంటి కార్ సార్ ఇది. చాలా అంటే బ్రాండ్ న్యూ కారు. ఇంకే అంతకంటే నేనేం చెప్తాను. ఎక్కడ స్టిక్కర్స్ అక్కడే ఉన్నాయి సార్. 100% ఒరిజినల్. బ్రాకెట్స్ అన్నీ కూడా ఎక్కడ కూడా ఏమీ ఓపెన్ చేయలేదు. గ్లాసులు అన్నీ కూడా, పిల్లర్స్ అన్నీ ఒరిజినల్ సార్. సెవెన్ సీటింగ్ సార్ ఇది. లెదర్ సీట్ కవర్స్. సీలింగ్, రూఫ్ డ్యూల్ ఏసీ. ఎలా తీయాలి ఇది? ఓకే సార్, సారీ. ఇది ఓహో ఇది సార్. ఓకే సార్. బకెట్ సీట్స్. క్యాప్టెన్ సీట్ ఎలక్ట్రానిక్ ఉంది. ఎయిర్ బ్యాగ్స్. ఇంకా టైర్స్ అయితే మీకు ఇంకేమీ పర్టికులర్గా చెప్పవసరం లేదు. ఎక్కడ స్టిక్కర్లు అక్కడే ఉన్నాయి సార్. బ్రిడ్జ్ స్టోను, కంపెనీ నుంచి వచ్చిన టైర్లు. స్టెపిన ఇంకా టచ్ కూడా చేయలేదండి. ఇన్నోవా క్రిస్టా 2.4 జెడ్ సార్. ఇదిగోండి ఇక్కడ చిన్నది. ఇది కామన్గా ఇంక వెనకాల నుంచి వచ్చి సిగ్నల్స్ దగ్గర కామన్గా అవుతుంటుంది. ఇది చిన్నది, ఇంకేం లేదు సార్. స్టెప్ని ఇదిగోండి సార్. అయ్యో జోకర్ స్టిక్కర్ చూడండి. అండర్ బాడీ అంతా చూసుకోండి సార్. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. ఇంకా టైర్స్ అన్నీ ఇంకే 90% టైర్స్ ఉన్నాయి సార్. టైర్స్ ఏం దెబ్బతనలేదు. వెనకాల మాత్రం చిన్న డెంట్ ఉంది. ఒరిజినాలిటీ ఇంకా అలాగ వదిలేశారు. అది ఏం చేయించకూడదు, చేయించ అవసరం లేదు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. డాష్ బోర్డ్ స్క్రాచ్ లెస్ సార్. లోపల క్రోమ్ ఫినిష్. ఇది వుడ్ ఫినిషింగ్ డ్యూయల్ టోన్ ఉంది. సీట్లు అయితే మంచి లగ్జరీ సీట్ కవర్స్ ఉన్నాయి సార్. మ్యాట్స్ మాత్రం ఫార్చునర్ అని పేరు ఉంది.
ఒరిజినల్ బ్రాకెట్ సార్. ఫ్రంట్ టైర్ సార్, లెఫ్ట్ టైర్స్ అన్నీ చూపించాను కదా. ఎలాగున్న కార్ అలాగే ఉంది సార్, ఒరిజినల్గానే. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్, గ్లాసులు అన్నీ ఒరిజినల్ సార్. స్టార్ట్ చేసి బానెట్ చూపిస్తాను. ఇంజిన్ రూము, గేర్ షిఫ్ట్, ఏసీ చిల్డ్గా ఉంది సార్. వచ్చాను కదా, ఒక 3 కిలోమీటర్లు వచ్చాను సార్ వీడియో తీయడానికి. కొద్దిగా ట్రాఫిక్లో నుంచి అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇది సార్ క్రూజ్ కంట్రోల్ ఉంది, అన్ని ఫీచర్స్ ఉంటాయి. జెడ్ అంటే మీకు తెలియదు కదా, 2.4, 6346 కిలోమీటర్లు సార్. పుష్ స్టార్ట్, సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది. కొత్త కారు సార్, సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయిందని చెప్పకూడదు నేను. కొత్త కారు ఇది. ఓకే సార్, 6300 తిరిగింది ఒరిజినల్ రీడింగ్. ఇంకో కారు అయితే ఇంక చెప్పడానికి ఏం లేదు సార్. మళ్ళీ కట్ అయిపోయింది సార్, ఇది కట్ అయింది. మరి ఎంతవరకు రికార్డింగ్ అయిందో గుర్తులేదు. ఓకే సార్, ప్రొజెక్టర్ హెడ్ లైట్స్, ఫాగ్ ల్యాంప్స్ అన్నీ వర్కింగ్ కండిషన్ సార్. బానెట్ 100% ఒరిజినల్. ప్రతి ఫ్రేమ్, బాడీ ఫ్రేమ్ అంతా కూడా ఒరిజినల్ సార్. ఎక్కడ కూడా స్పానర్ వేసిన టాన్వల్ లేదు. ఫిల్టర్ స్టిక్కర్ అలాగే ఉంది. ఏబిఎస్, పైప్ లైన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి సార్. 2.4 ఇంజిన్. బ్యాటరీ కూడా 2025 డిసెంబర్లో ఉంది. ఇంజిన్ ఆయిల్ కూడా బాగుంది సార్, ఎక్కడ నాయిస్లు కానీ ఏం లేవు. చాలా పతలాగా ఉంది సార్ ఇది స్టిక్. సార్ చూశారు కదా, ఇంకా పర్ఫెక్ట్గా ఉంది. సార్ చూశారు కదా, క్వాలిటీ ఉంది సార్ కారు. క్వాలిటీ ఏంటి సార్, కొత్త కారు అంతే, కొత్త కారు. సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. ఇది 11,60,000 సార్. 2025 జూన్ రిజిస్ట్రేషన్, 6,000 తిరిగిన కారు. ఇన్నోవా క్రిస్టా జెడ్ డీజిల్ వెహికల్, స్టెప్నీ అన్యూజ్డ్. ఓకే సార్, థ్యాంక్ యూ అందరికీ. నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్.